నంద్యాల జిల్లా బనగానపల్లెలో విజయం టీడీపీదేనని ఆ పార్టీ అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి జనార్దన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు లీగ్ బాద్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం టీడీపీ నేతలు కార్యకర్తలతో కలిసి ర్యాలీగా స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి కామేశ్వరరావుకు నామినేషన్ పత్రాలు అందించారు. వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ప్రజలు తిరగబడేందుకు సిద్ధమయ్యారని అన్నారు. ఒక్క ఛాన్స్ పేరుతో వచ్చి ప్రజలందరినీ మోసగించారని మండిపడ్డారు. మళ్లీ మోసపూరిత మాటలతో గెలవాలని జగన్ కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. తరపున నామినేషన్ వేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం ఉంటుందని చెప్పి కోరుకుని ఈరోజు ఒక సుముహూర్తంగా నామినేషన్ వేశాము. ఈరోజు వాళ్ళు గొప్పగా చెప్తా ఉన్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్నామని. ఎక్కడ కూడా ప్రజలు ఈరోజు తిరగబడ్డారు. ఫ్యాను రెక్కలు విరిగిపోయాయి. జనమంతా కూడా వెంట పడుతూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా తెలుగుదేశం మళ్ళీ ఒక చంద్రబాబుతోనే రాష్ట్రం బాగుపడాలంటే సాధ్యము. అనుభవం గల నాయకుడు రావాలి. ఒక్క ఛాన్స్తో మోసపోయాము, మళ్ళీ మోసపోమని చెప్తున్నారు. అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ వ్యతిరేక విధానాలు ప్రజల్లో బలమైన ఉంది. 5 సంవత్సరాలు అధికారం ఇచ్చిన తర్వాత కూడా వైఎస్ఆర్ ప్రభుత్వము అన్ని వర్గాల ప్రజలను మోసం చేయడం జరిగింది. తర్వాత మొట్టమొదటనే విధ్వంసంతో మొదలుపెట్టి అదేవిధంగా కార్యకర్తల మీద దాడులు, కేసులు, అనేకమైనటువంటి అరాచకాలు చేయడం జరుగుతూ ఉంది.